హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, ఇక్కడ ఈ పూల చెట్టు నందివర్ధనం చెట్టు మొత్తం పీకేసానండి. ఇప్పుడు ఈరోజు కింద పనులు మొదలు పెట్టుకుందామని ఇప్పుడే అన్నీ కటింగ్ చేసి పెట్టా. ఎందుకంటే మళ్ళీ కంపోస్ట్లో వేసుకోవచ్చు. నేను పోయినసారి కూడా అప్పుడు ఈ కొమ్మలు కట్ చేసినప్పుడు కంపోస్ట్లోకి వేసుకున్నానండి. ఆ పైన గోతంలో తీసి చూపించాను కదా. ఇప్పుడు ఇవి కూడా కట్ చేస్తున్నా. ఈ కొన్ని కింద కట్ చేసామన్నా, అప్పుడప్పుడు తీస్తానే ఉంటా. కారు తీసేటప్పుడు అడ్డం అవుతుంది లేని మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇక్కడ ఒక మందార కొమ్మ ఉందండి. అయితే ఈ కొంచెం అన్నీ తీసేస్తే పూలకు ఇబ్బంది కదా మనకని, ఇవ్వండి పూలు. పైన కొన్ని పూలు తెస్తున్నాను, ఇక్కడ కొన్ని పూలు. ఇట్లా ఇప్పుడే నీళ్లు పెట్టాను మొక్కలకి. ఈ కొమ్మలు కూడా కటింగ్ చేసేస్తా, తీసేయటమే. అంతకుముందు కూడా పోయిన సంవత్సరం కట్ చేశానండి, మళ్ళీ ఇంత ఎత్తున పెరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ తీస్తున్నా, మళ్ళీ చిగుర్లు వస్తాయి. వాళ్ళు ఇంకా రాలా, 7ంటికి వస్తామన్నారు. పూలు ఉన్నాయి, కోసుకుంటా పూలు, మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇప్పుడు అన్నీ తీసేసుకుంటే అబ్బో కటింగ్ చేయాలి. ఈ టీచర్తో అన్నది అది చాలా పని ఉందండి చేస్తే. ఎందుకండి ఆ కొమ్మ ఒక్కటే మిగిలింది, మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇక్కడ ఇది కూడా తీసేసాను, పొడవుగా పోతుంది. ఇది అంతకుముందు అట్నే దీన్ని కట్ చేసి ఇక్కడ కట్ చేసి ఎడగుచ్చా, ఇది వచ్చింది. ఇది బ్రాంచెస్ లాగా వస్తుంది. ఈసారి అది కూడా అట్నే పిలకలు వస్తున్నాయి. మనకి కింద అందుబాటులో పూలు కోసుకోవచ్చు అని చెప్పి కింద కూడా కొన్ని పెట్టుకున్నానండి. ఇంకా నేను నందివర్ధనంలో ముద్ద కటింగ్లు చేశాను మొత్తం. ఈ చేసి కూడా 15 రోజులు 20 రోజులు అవుతుంది. దీన్ని కూడా కొన్ని కొమ్మలు కట్ చేసే ఇటు కారు తీయటానికి అడ్డం వస్తుంది లేనప్పుడు. ఇదిగోండి, ఇదంతా మెల్లిప్పినా రాలేదు. సరే, దీన్ని కట్టర తీసుకురావాలి. ఈ పెద్ద చెట్లు అయినాక ఈ కత్తెరలు ఉపయోగపడట్లే. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు వస్తే ఈ బీర చెట్టు కనిపిస్తుందా? ఇక్కడ మొన్న కిచెన్ వేస్ట్ పోసానండి. ఒక్క తేగ ఉందండి, అదిగండి బీర తేగ. అది అవతలది ఫ్యాషన్ ఫ్రూట్ అండి, ఇదేమో ద్రాక్ష. ఇవన్నీ ఆకులు కలిసిపోయినాయి. ఈ కిచెన్ వేస్ట్ ఇచ్చాక అంతకుముందు ఒక బీరకాయ ఒక రోజు కోసాను. ఇదిగండి మళ్ళీ 2 బీర పిందెలు. ఇక్కడ 2 రోజులు ఆగితే వస్తాయండి. ఇటు పక్కకు పోతుంది చిక్కుడు తీగ, ఇదంతా ఇంకా పైకి వెళ్ళిపోతుంది. చూడండి పైన, ఇటు చూపిస్తా. ఈ కొన్ని కొమ్మలు చూసారా ఎట్లా దారికి కూడా అడ్డం వస్తున్నాయి, ఇట్లా పిందెలు వస్తున్నాయి. ఒకసారి అడిగాడు మొన్న ఫోన్ చేసి నన్ను, మా బీర చెట్టు ఏందో తెగ అల్లుకుంటుందమ్మా, నాకు కాయలు రావట్లేదని. ఇదిగండి నాకు కూడా ఇలాగే మురిగిపోతున్నాయి కొన్ని. పాలినేషన్ జరగక కొంత, బలం లేక కొంత అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అటు పక్కన పిందెలు అయితే చాలా వస్తున్నాయండి. చూడండి పైకి వెళ్ళిపోయింది కదా. అక్కడ చిక్కుడుకాయలు కూడా పైన మధ్యలో ఉంటున్నాయి, 2-3 కాయలు ఉన్నాయి. అవి ఏముందలే, ఎప్పుడోసారి మళ్ళీ మనకే విత్తనాలకు వస్తాయి అని అనుకుంటున్నా. ఇది ఆ పక్క కూడా దొడ్లో తీయాలి. ఇప్పుడు ఇదంతా నేను కంపోస్ట్లోకి వేయించుకుంటానండి. ఈ కొమ్మలన్నీ కూడా వాళ్ళు వస్తే అదండి వాళ్ళు వచ్చినాక తీసేటప్పుడు చూపిస్తానండి. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ కొమ్మలు పూలు తీసేసానండి. ఆ కొమ్మలన్నీ పూలు కట్ చేసుకున్నాను. ఇదండి ఇంకా పైకి వెళ్తున్నా, చాలా పూలు వచ్చినాయి ఈరోజు. ఇక్కడ ఈ కొమ్మలు కూడా తీసేస్తానండి. వాళ్ళు వస్తే, అబ్బాయి రామయ్య వస్తే, ఇదిగండి సన్నజాజులు తీగంతా దూసేస్తున్నాను. ముదిరాకంతా పూలు అయిపోగానే మనం కొమ్మలు కట్ చేసుకుంటే మంచిగా వస్తుంటాయి పూలు, చిగుర్లు. ఇదిగండి చిగుర్లు. షార్ట్ వీడియోలో చూడండి, ఇది ఫుల్ వీడియోలో వస్తుంది. ఇదండి అంతా
కొమ్మ కట్ చేయగానే నేను పూలు అయిపోగానే తీసేస్తుంటా కొమ్మ, చిగుర్లు వస్తున్నాయి. మళ్ళీ కొమ్మలకి పూలు వస్తున్నాయి ఇట్లాగా చూడండి. ఈ పైన కొంచెం పూలు బాగున్నాయి, అవి తర్వాత చూద్దాం. మధుమాలతి మొక్క కూడా అంటే రాధా మనోహరం, అది కూడా చివర్లు కట్ చేసుకుంటా ఉన్నా. ఎక్కడైనా ముదిరాకు వచ్చిందంటే తీసేస్తుంటే ఇలా మళ్ళీ చిగుర్లు వస్తుంటుంది, కొత్త కొమ్మ వస్తుంది, పూలు బాగా వస్తాయండి. ఇదిగండి ఇక్కడ కూడా పూలు మొదలవుతాయి ఇట్లాగా. ఇంకా అటు పక్కన తీసేటప్పుడు చూపిస్తా. రామయ్య పని చేసుకున్నానికి నువ్వు అటుకురా. ఎందుకంటే ఇప్పుడే వచ్చారు, 8 అయింది ఉదయం పూట. అది అక్కడి నుంచి పీక్కుందాను. ఈ కొమ్మలు కూడా కటింగ్లు చేయాలి, మందారాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇట్లాగా, పూలు తగ్గినాయి. అన్నీ ఒకసారి కట్ చేస్తే ఎట్లా కానీ ఆగా. ఇప్పుడు ఈ చెట్టు 3 పూలు కోసాను, ఈ ఒక 2 కోసా. ఈ చెట్టుదేమో ఒకటి వచ్చింది. ఇవి కూడా కొంచెం మొగ్గలు ఉన్నాయి. మొగ్గలు లేని కొమ్మలన్నా కట్ చేసుకుంటే బాగుండి అనిపిస్తుంది. వస్తుందమ్మా. నీళ్ళు నిన్న పెట్టాను, నిన్న ఉదయం. ఇప్పుడు చల్ల ఇంకా మళ్ళీ ఇప్పుడు పెట్టినా తడే అయిద్ది కదా. ఈ గడ్డి మొత్తం బేకాలండి. దానిమ్మ చూడండి బాగా పిందెలు పూతలు బాగా వస్తుంది. ఇక్కడ ఆ పూత లేని కొమ్మని కటింగ్ చేస్తానండి. ఎందుకంటే మనం నిన్న ఉదయం పూట కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసా. అదిగండి అక్కడ కనిపిస్తుందా, అదిగండి కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసాను. ఈ చిన్న చిన్న కొమ్మలు కింద ఇవన్నీ కటింగ్ చేసుకుంటే చుట్టూరు బాగుంటుంది. ఇదిగండి కాయ ఎంత బాగుందో చూడండి, దానిమ్మకాయ బుజ్జమ్మ. ఇది కూడా విత్తనాలతోటి పెట్టుకుందేనండి. ఈ కొమ్మలు వచ్చి పడుతున్నాయి మాకు, చిల్ల చెట్లు. ఇవి కూడా ఒకరు అబ్బాయి చేతనే కటింగ్ చేయించాలి. అసలు ఏందో పిచ్చి పిచ్చి చెట్లు అన్నీ ఇటు ఈ సందులు అట్టు వస్తున్నాయి. చూడండి ఎట్టు వచ్చినాయో. వంటగది కిటికీలోకి వస్తున్నాయి కొమ్మలు. ఇప్పుడు కొట్టేపిస్తా. వాళ్ళకి చెప్పాము అయినా రాలే. ఇది ఇక్కడ కూడా కిచెన్ వేస్ట్ పోసాను, ఇక్కడ కొంచెం పోసా. అప్పుడప్పుడు నేను ఇట్లా ఏ మొక్కకు అవసరమో అది దానికి ఇస్తూ ఉంటా. జామకాయ ఎర్ర చెట్టుది జామకాయ ఇంతలా కాయ అండి. నేను అది పాడైందమ్మా, చూసా. అప్పుడన్నా నాతోటి అనలేదు నువ్వు. కాయలాగా కనపడుతుంది ఇక్కడ నుంచి. నిన్న అసలు ఏందో కాయ ఏదని ఇటు పూలు కోద్దామని చూసేసరికి కాయ లేదు. ఏదని ఇటు ఆ చెట్లు అని పక్క అనుకొని చూస్తే అక్కడ ఉంది, కింద పడిపోయింది, రాలిపోయింది, కుళ్ళిపోయింది. మరి పైన అనొచ్చు కదా నువ్వు పైకి వచ్చినప్పుడు. రోజు కాయలాగానే కానొస్తుంది అది. ఇదిగండి ఇవన్నీ తీసేస్తున్నాము, ఎండాకులు, అరటి చెట్లు. ఈ కొయ్యలు కూడా తీసేపిస్తే శుభ్రంగా ఉంటుంది. ఇది కటింగ్ చేపిస్తున్నా. ఆ కింద మొక్కలు కూడా బీకి ఇటు పడేసేయి, పూల మొక్కలు ఎండి తీసేసేయి. ఇంక నెక్స్ట్ ఈ చెట్టు వస్తుందేమోనండి గెల. అంత మొత్తం లాగబాక రామయ్య, ఒక ఎండుది మాత్రమే తీసేయి. అది ఆ గుడ్డ తీసేసి అక్కడ ఆ తీగలు, ఆ కాకర తీగలు అన్నీ తీసేయి. అటు పడేసి అటు ఇసిరే, బయటకి ఇసిరే, కింద పడిద్దాము చూసుకో. ఈ కొమ్మలు కూడా కటింగ్ చేయాలి, మందార కొమ్మలు. పూలు మళ్ళీ వస్తాయి. మనం కొంచెం కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటా ఉంటే గుబురుగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అన్నీ ఒకసారి తీసేస్తున్నా, మాకు పూలకి ఇబ్బంది అయిద్దేమో. పైన కొన్ని దొరుకుతున్నాయిలేండి. అదే అల్లది అక్కడ తీగ ఏదో ఉంది చూడు లోపల, బయట పడేసేయి. ఇది కూడా కొమ్మలు, ఈ మందార కొమ్మలు పక్కకు పెట్టి జ్యోతి. పైన ఒక కొమ్మ గుచ్చుతాను, మందార కొమ్మలు పక్కకు పెట్టి. మొగ్గలు ఉండా తీసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళా రావాలి, చిగుర్లు వస్తాయి, బాగా వస్తుంది అప్పుడు.
ఇవి ఎట్లా తీసేసా, ఇవి కూడా కొంచెం కటింగ్ చేస్తా. ఇదేంటంటే అదే కదా ఇప్పుడు చెప్పింది నేను, అంత కొమ్మలు ఇప్పుడు కొట్టేపించాలి రామయ్య చేతన్న పొడవలతో అన్న. మొదలు వాళ్ళకి చెప్పాము రాల. అది ఇవి కూడా చిగురులో వస్తుంది. ఇవి కూడా తీసేస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఎందుకండి ఒక కొలిక్కి వచ్చింది, ఇంకా ఉంది, గడ్డి పీకుతా ఉన్నారు. ఈ చెత్త మొత్తం తీసేపించాను. ఇక ఎంత ఎండి పెద్ద పెద్ద పుల్లలు ఉన్నాయి, ఎందుకని నేను కంపోస్ట్లో వేపి తలుసుకోవాలి, బయట పాడేపించా. ఇక కొన్ని కొమ్మలు ఈ కాయలు లేని కొమ్మలు తీసేస్తున్నా కింద. ఇట్లాగా కింద తీసేసి శుభ్రంగా ఉంచుకుంటే పైన పెరుగుతుంటాయి. ఆ కాయలు ఉన్న కొమ్మలు మనం ఇచ్చే సత్వ కాయలకి తొందరగా పోయిద్ది. చూడండి ఇన్ని పిందులు పూతలు పైన కూడా ఉన్నాయి కాయలు. అదిగండి ఇంకా అటు పక్క ఉన్నాయి ఇట్లాంటి కొమ్మలు. పూత లేదు కాబట్టి ఇట్లాంటి వాటిని తీసేస్తే, పోయినసారి కూడా అట్టనే తీసేస్తే ఇదంతా చిగురులు వచ్చింది మళ్ళా. రామయ్య ఇది కొడతావా, ఇది కొడతావా? చిల్ల చెట్టు ఇదండి జామ కొమ్మలు. మునగ చెట్టు మొత్తం తీసేపించా. మునగాకు నానబెడదాం అనుకున్నా కానీ అంతా పురుగు వచ్చినట్టుంది, ఏమో లేని చెప్పి తీసేపించా. కొమ్మలు ఈ జామ చెట్టు కూడా కొన్ని కటింగ్లు చేస్తుంటే తవ్వకాల్లో అన్నట్టుగా ఇవ్వండి 2 కాయలు. మొన్నంతకుముందు 4-5 కాయలు పక్షులు తిని పడేసినాయి. ఇప్పుడు ఇవి కూడా కవర్లు కడదాంలే అనుకుంటున్నా. ఆకులు తీసేసి ఇంకా పెద్దవి అవుతాయి. ఇవ్వండి ఈ కొమ్మలు పిందెలు లేనివి కట్ చేస్తున్నా. కొంచెం మనకు తెరపిస్తే ఇక్కడ బాగుంటుందని చేస్తూ ఉంటే కొమ్మలు మనకి అర్థమవుతుంది. ఏదన్నా కాయ ఉందా, పిందె ఉందా. ఇక 2 పిందెలు ఇక్కడ, నేను ఒక 2 పిందెలు, ఇంకా ఇక్కడెక్కడ ఉంది. అసలు ఈ మునగ చెట్టు వేస్ట్, ఆకు ఉపయోగించాలండి చాలా వరకు. ఇదంతా కటింగ్ చేసి చూపిస్తాను. నిమ్మ చెట్టు కూడా కాయలు పడిందండి. ఇప్పుడు ఎండాకులు ఏమైనా ఉంటే పోతాయిలని కర్ర తీసుకొని ఇదిలిచ్చింది. ఇదండి ఈ రాయలు పడ్డాయి. ఇదేమో అంతకుముందుది, నేను ముందు చూసే కానీ అటు పోవటానికి వల్లగాక కాయ వదిలేస్తే పాడైపోయింది. ఉన్నాయి కాయలు ఇంకా ఆ మూలలోదండి నిమ్మ చెట్టు. ఈ కొమ్మలు తీసేస్తే కానీ అది వైన్ అవ్వదు. మళ్ళీ చూపిస్తా. ఇదండి కొంతవరకు అయింది. ఇవాళ టైం అయిందని వెళ్ళారు, ఇంకా రేపు కూడా ఉంది. మునగ చెట్టు మొత్తం తీసేపిస్తున్నానండి. వేరేది ఏదన్నా నాటుకోవచ్చులే అని చెప్పి రావటంలో ఇక్కడ మునగ ఆ విత్తనం మంచిది కాదేమో. జామ కొమ్మలు కొన్ని కొట్టేసాము. అటు చిల్ల చెట్లు అంతా తీసేపించా, కొన్ని కొమ్మలు తీసేపించాను. ఇప్పుడు కొంచెం ఒక రకంగా ఉంది. ఇవి కూడా కొన్ని కటింగులు చేస్తూ ఉన్నా. ఈ జామకాయలు కోసుకుంటే బాగుంది. ఇప్పుడు ఆకుంది, నాకు అసలు ఆకులు ఉన్నంత వరకు కనిపించలే ఇక్కడ కాయలు ఉన్నాయి అనేది. కొంచెం బాగానే ఉన్నాయి, తీసుకుంటా. నిమ్మకాయలు కూడా వచ్చినాయి. ఇది నిమ్మ చెట్టు అండి, మూలలోది. ఇవండి కాయలు, అక్కడ కూడా కింద ఇంకా అటు పక్క కూడా ఉన్నాయి. ఇవి కూడా కొన్ని కాయలు లేని కనుక కట్ చేసేస్తే, కొన్ని కొమ్మలు కట్ చేశాను, ఇంకా తీస్తున్నా. ఈ జామ కొమ్మలు కొన్ని పిందెలు ఉన్నాయి ఉంచానండి. పెద్ద అయినాక కోసుకున్నాక అప్పుడు తీయచ్చులే అనుకున్నా. ఇంకా టైం అయిందని వెళ్ళిపోయారు. నీళ్లు పెట్టాలి ఇప్పుడు. ఈ కాయలు కోసుకుంటా. ఇప్పుడు సీతాఫలం మొక్క పెద్దది అవుతుంది. ఇంకా దీన్ని కూడా కొంచెం చివర్లో ట్రిమ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నీళ్లు పెట్టాలి. అమ్మా, ఎండకి నీళ్ళు వేడిగా ఉంటుంది. అదండి బాదం చెట్టు కాయలు వస్తున్నాయి. నా కళ
దొడ్లో బాదం చెట్టు వేసుకోవాలి, ఆ కాయలు కోసుకోవాలి అనేది నా కళ. ఇవ్వండి కనిపిస్తున్నాయిగా, ఇందా చూపించాను లేదా వీడియోలో. ఇవ్వండి పూతలు కూడా వస్తున్నాయి. ఇవ్వండి పూత ఏదో కూడా బాగా వస్తున్నాయి. ఇంకా ఇదే బాగా నీడ వస్తుంది. ఇప్పుడు అసలు ఇది తీసినాక బాగా ఎండ ఎక్కువగా ఉంది, అదే బేష్టంగా అంటారు కదా అట్లా. ఇక మందార చెట్లు మొత్తం కట్ చేసేసా. ఇక ఇప్పుడు పేడ ఎరువు తెస్తున్నాడు కదా, ఈసారన్నా పేడ ఎరువు వేయటమో లేకపోతే ఇదిగోండి దీంట్లో నీళ్ళు బాగా మరిగిపోయింది. ఈ నీళ్ళు పోయమని చెప్పా ఇందాక. ఇంకా టైం లేదు అంటే రేపు పోద్దాం లేనిపోయింది. ఇక గులాబీ చెట్టు కూడా తీసేసాం, మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఇక్కడ మునగ చెట్టు కన్నా ఒక సపోటా చెట్టు పైన ఉంది కదా, 2 ఉన్నాయి కదా, ఒక సపోటా చెట్టు తీసుకొచ్చి ఇక్కడ నాటితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చూడాలి ఏమి నాటుతానో చూడాలి. రేపు ఇంకా పైన ఉంది, రేపు కవరవా చూపిస్తానండి. ఈ వీడియో చేసి జూన్ 22న చేశానండి ఇప్పుడు దాకా. మళ్ళీ ఈరోజు జూలై 7వ తారీఖు. ఈ మధ్యలో కొంచెం పనులు పడి పని వాళ్ళు రాక నేను అటు ఇటు తిరుగుతూ కొరవలు చేయలేదండి. ఇంకా ఇటు కొంచెం ఇది తీయాలి. మళ్ళా పనమ్మాయి మా జ్యోతి ఉంది కదా, అమ్మాయి వాళ్ళ పాప డెలివరీ అయ్యింది. ఇంకేమొచ్చిద్దో నేను తర్వాత చేపిస్తాను. అది ఇప్పుడు వీడియో కంప్లీట్ చేసి మీకు చూపిద్దాంలేని. ఇదిగండి కిచెన్ వేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మందార మొక్కలు అన్నీ కటింగులు చేశాను ఆ రోజు ఫస్ట్లో మీకు చూపించిన ఫస్ట్ వీడియోలో వచ్చింది అది. ఇదిగండి ఇవన్నీ కటింగులు చేశాను. మళ్ళీ చిగుర్లు కూడా మొదలైనవి చూడండి. మందార కొమ్మలు కూడా మొత్తం తీసేసాను కదా ఆ రోజు, మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. కొన్ని కొమ్మలు తీసేసాను మందారాలు. ఇక్కడ కూడా మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయండి. ఇక్కడ జామ చెట్టుది ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది పాడైపోతుంది, చూద్దాం కొద్ది రోజులు ఉంచని. ఇదేమో ఇక్కడ కాయ కోసాను, కొమ్మ కూడా ఇరిగింది ఆ రోజు. ఎందుకు పస్కర పాము చూడండి. అమ్మో చెట్ల మీద భయం వేస్తుందండి. వాళ్ళు కూడా లేరే, పిలవాలి ఉండండి ఒక్కనే ఉంది. అదిగండి పస్కర పాము వచ్చిందండి. కొట్టు అసలు నాకు ఈ పాముతో భయం వేస్తుంది. ఏదిరా ఉంది, అదిగో అసలు చూడ్రే కళ్ళు పొడిసిద్ది. నేను అదిగో ఆడకు పోయాను రా, ఇదో జామ చెట్టు కాడికి పోయా. నా టైం అమ్మో మొన్న ఒకటి చంపించా ఇట్నే. పోయా ఉండండి, కొట్టురా బాగా కొట్టు. ఒక్క నిమిషం ఉండు. మేత బాగా మేసిందా? మన చెట్లలోదేగా మేత అంతా. అదో అబ్బా చితకేసారా నాయన. అమ్మ నా చెట్లు ఉండు నన్ను బాని. అమ్మ అసలు ఆ చెట్టు మీదనే ఉంది. ఏందో కదులుతుంది అనుకున్న, పోయి జామకాయ పట్టుకున్నాను ఇట్లా చూపిద్దామని. రే ఉండరా, అదిగండి ఇదే భయం అయిపోయింది నాకు ఈ దొడ్లు, అందుకే అన్నీ శుభ్రం చేపిస్తున్నా. ఉండయ్యా నాయన నన్ను బాని అటు అల్లా టీసరేయమ్మా. అట్రా అమ్మ పస్కర పాము వచ్చింది. అమ్మయ్యా కొట్టారు. అది ఇరిగిందా మొక్క? రామయ్య ఇది ఒక్కరో కూడా శుభ్రం చేయొచ్చు కదా వచ్చి. నేను అదే ఇప్పుడు చెప్తున్నాను. జ్యోతి రాదు కానీ నువ్వన్న ఒకరోజు చేయరాదా? రేపు ఎల్లుండో వచ్చి అదే రేపు ఎల్లుండో వచ్చి ఇది కూడా ఒకరు చిమ్మేసేసి. ఇప్పుడే చెప్తున్నా వీడియోలో, వాళ్ళు రాలేదు, వాళ్ళ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు అని. ఇదంతా ఒకరు శుభ్రం చేయని పుణ్యం ఉంటుంది. ఇవి కూడా కొమ్మలు కొట్టేయాలి, మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇదిగో ఇంకా ఇట్లాంటివి కూడా తీసేయాలి రామయ్య. అసలు అవి ఎటు నుంచి వస్తున్నాయి? మనం అలా చిల్ల చెట్టు కూడా కొట్టేసాం కదా, గోడ ఎక్కిద్దా? ఓయమ్మా మొన్న మనం అదంతా కొట్టేసాం కదా చిల్ల చెట్లు అంతా. అది ఎటు నుంచి వచ్చిందో అమ్మా. ఇదండి మా దొడ్లో పాము రావటం మాకు భయం వేస్తుంది. అసలు ఇప్పుడు మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటుండే,
ఇప్పుడు కాయల మీద కూడా వాలిద్దా అది? ఇప్పుడు ఆ కాయ నిన్న ఒకటి కాయ కోసానులే మొన్న. ఇదిగో దీని ఏం విషయం ఎక్కదు కదా. ఇదిగో ఒక్కరో ఈ నీళ్ళు అటు పోయివా, అది ఆ మొక్కలు మామిడి చెట్టుకిను కలబెట్టి పట్టుకో. నేను ఇది పోసి కంప్లీట్ చేద్దాం వీడియో అని కాసిన ఇక్కడ పోయి కాసిన అక్కడ పోయి అలా జామ చెట్టుకు పోయి కాసిన ఆ ఆకులు పోయి ఆ నిమ్మ చెట్టుకు కాసిన కాయరా ఇక్కడ పోయి దానిమ్మకి పోసి మొత్తం పోసేసేయండి, మొత్తం పోసి ఇంకా అయిపోయింది. ఒకరు ఆ కొమ్మలు తీసాడు బయట పడేవా. ఇదిగండి చూసారుగా. ఇప్పుడు ఈ మొక్కలు ఎంత శుభ్రం చేపిస్తున్నా కూడా ఈ కొమ్మ కూడా ఒక్కరు ఎరగ తీసేవి వస్తే మామిడి కొమ్మ అయిపోయింది. ఇంకా కొమ్మలు రాళ్ళు కొట్టేశారు పాము వచ్చింది కాబట్టి. కిందకనేసి కిందకను ఆ కొమ్మలు పచ్చి కొమ్మలు అన్నీ తీసి బయటపడేసి అసలు గోడలు పాకి వచ్చిద్దా. చూసారా అండి, మొక్కలు పెరట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇదే భయం. ఎంత మనం జాగ్రత్తగా ఉండ ఎటు నుంచి వస్తాయో వస్తున్నాయి. ఇదిగండి ఇక్కడ కాయలు మొన్న 2 కాయలు కోసాయి, షార్ట్లో చూపిస్తా. ఇది కవర్ కట్టాను మళ్ళీ, అది అక్కడ ఉన్నాయి ఇంకా. థ్యాంక్స్ రామయ్య. ఇక ఇవన్నీ శుభ్రంగా మళ్ళీ నాకు 2 రోజులు ఆగి వచ్చైనా నువ్వు శుభ్రం చేయి. ఇదిగో ఇదంతా ఇవన్నీ తీసేయాలి. పైన మట్టి కూడా ఎత్తాలి రామయ్య, అది కూడా ఒక వీడియో చేయాలా. అదే కుదిరితే రేపు నాకు ముందు చెప్పండి. ఒకరు రేపు వస్తానమ్మా అని 1 గంట 1 గంట అయినా ముందు చెప్పండి. ఇగండి పూలు మాకు ఇప్పుడు పూజ చేయడానికి లేదు, కొంచెం ఇబ్బంది అయింది సూరకం వచ్చి. ఇక బీరపిందులు, ఈ చెట్టు కూడా బాగా పెరుగుతుంది. మొన్న కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసాను, ఇప్పుడు ఆ జామ చెట్లకు పోసాను కదా, అక్కడ బీరపిందులు ఉన్నాయి, అటు పక్కన ఉన్నాయి, అటు చూపిస్తా. ఇదిగండి ఇటు పక్కకు ముందు పక్కకు వచ్చాను, ఇక్కడ బీరకాయలు పిందులు కానీ వస్తున్నాయి. మొన్న కోసాను, ఈ షార్ట్లో చూపిస్తా. ఈ చెట్లు ఎక్కాలంటేనే ఇక్కడ భయం వేస్తుంది. ఇదిగండి ఇక్కడ ఒక పిందె, అదిగండి ఇదిగో ఇక్కడ ఒక పిందె. ఇది కొయ్యొచ్చు, ఇంకా 2-3 రోజులు ఆగాలండి. ఇప్పుడే కొయ్యను, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. అదిగండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా కిందకి పోయినాయి కొమ్మలు. మరి కింద అవన్నీ కట్ చేపిస్తారు రేపు, మళ్ళీ పైకి పోతే బాగుంటుంది. మా వీడియోస్ నా మాటలు రియల్గా మనం ఇంట్లో మనం ఎలా ఉంటామో అట్లా చేస్తుంటానండి, మీతో మాట్లాడుతున్నట్టే రియల్గా, అంతే కదా. ఏదో వీడియోకి చెప్పాలని చెప్పటం కాదు. మీరందరూ నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు తెలిసినవి తెలియనివి మీకు తెలిసినవి నాకు చెప్పండి, మీరు ఎట్లా చేస్తున్నారు. నేను కూడా ఆ మాటలు మళ్ళీ వీడియోలో చెప్తే ఇంకా 4 తెలుసుకుంటారు. ఓకే అండి, ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే అండి, బాయ్ అండి.